హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయి. 7,000 కోట్లకు పైగా చెల్లింపులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 5 సంవత్సరాలుగా పెండింగుల్లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుండగా, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని చెల్లింపుల్లో వారికి ప్రాధాన్యం ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల తరపున ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ ప్రకటన విడుదల చేశారు. చెల్లింపు ప్రక్రియలో ముఖ్య పాత్ర పోషించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అలాగనే సిఎస్లకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే విజయవాడలోని ఎన్జీఓ భవన్లో ఏపీజేఎస్సీ చైర్మన్, ఎన్జీఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివి రమణ మాట్లాడారు. పదవి విరమణ చేసిన ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సర్వీసుల్లో ఉన్న ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలు చాలా కాలంగా పెండింగుల్లో ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లోనే చెల్లింపులు ప్రారంభం కావటం సంతోషకరమన్నారు. ఇక జీపీఎఫ్ బకాయిలు 1,880 కోట్లు, గ్రూప్ ఇన్సూరెన్స్ 72 కోట్లు, అలాగే ఏపీజీఎల్ఐ 79 కోట్లు, గ్రాడ్యుయేటీ 3,600 కోట్లు, ఇక సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ 1,800 కోట్లు, పోలీస్ సిబ్బంది సరెండర్ లీవ్ బకాయిలు 236 కోట్లు, పెండింగ్ బిల్లులు, ఇతర పద్ధతుల చెల్లింపులు మొత్తం కలిపి 7,000 కోట్లకు పైబడి కొనసాగుతున్నాయని విద్యాసాగర్ తెలిపారు. ఉద్యోగుల మిగిలిన డిమాండ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని, వాటికి పరిష్కారం చేసే దిశగా ఏపీ ఎన్జీఓ సంఘం, ఏపీజేఎస్సీ ప్రయత్నం కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లిస్తుండటం పట్ల ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి కేశవ్కు ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 6,979 కోట్లు విడుదల చేశారన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు, చనిపోయిన ఉద్యోగుల బిల్లులను ప్రాధాన్యమిచ్చి మొదటిగా చెల్లించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. పెన్షనర్లతో పాటు రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ ప్రయోజనాలు కూడా పూర్తిగా విడుదలయ్యేలా ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.